కాలక్షేపం నుంచి మీకు మరో మంచి కథనాన్ని అందిస్తున్నాం. బ్రహ్మలిఖితం. రచన వావిలుకులను రాజలక్ష్మి. ఆహ్లాదకరంగా ఉందా వాతావరణం. సంధ్యా సమయం కావస్తుంది. పడమట దిక్కున గగనతలం అరుణరాగరంజితమైంది. పచ్చటి లాన్లో పూల మొక్కల మధ్య స్నేహితురాలతో కలిసి కూర్చున్న హారిక ఆ పార్కు అందచందాలని ఆస్వాదిస్తుంది మౌనంగా. ఎగ్జామ్ అయిపోయాయి, ఇంకా నెక్స్ట్ నీ ప్రోగ్రాం ఏమిటి నందిని? పుష్ప అడిగింది. నాకైతే ఈ చదువు చట్టుబండలు ఇంతటితో వదిలేసి హాయిగా పెళ్లి చేసుకొని పిల్లల్ని కనాలని ఉందే. పార్కులో తిరగాడుతున్న జంటల్ని తదేకంగా చూస్తూ ఏమాత్రం సిగ్గుపడకుండా నిర్మోహమాటంగా తేలిగ్గా నవ్వేసింది నందిని. ఛీ, ఎంత బరి తెగించిపోయావే, మీ అమ్మతో చెప్తానుండు. పుష్ప నవ్వుతూ స్నేహితురాల్ని మోచేత్తో చిన్నగా పొడిచింది. నీరసంగా నిట్టూర్చింది నందిని. అమ్మతో చెప్పినా అయ్యతో చెప్పినా ఏం లాభం లేదే. నాకన్నా ముందు పెళ్లికి లైన్లో మా అక్కయ్య ఉంది. హాయ్, అయితే కుదిరింది నీ పెళ్లి తిక్క. కిలకిలా నవ్వింది పుష్ప. ఏంటి హారిక, నువ్వేం మాట్లాడవేం? అప్పుడే డాక్టర్వి అయినట్లుగా కలలు కంటూ ఉన్నావా? తల్లి, తొందరపడకే, ఎంసెట్ రిజల్ట్స్ రాని ముందు. నేనేం కలలు కనడం లేదు కానీ నాకు మాత్రం మెడిసిన్లో తప్పక సీటు వస్తుందే నందిని, ఛాలెంజింగ్గా అంది హారిక. అంత నమ్మకం ఉందా నీకు? రాసిన దానికి నాకు తెలియదా? ఆత్మవిశ్వాసంతో అంది హారిక. ఆ మధ్య ఓసారి మా పెద్దమ్మ తన కూతురి పెళ్లి ఎప్పుడు ఎవరితో కుదురుతుందని ఓ జ్యోతిష్కుని దగ్గరికి అడగడానికి ఒంటరిగా వెళ్ళలేక తోడుగా నన్ను తీసుకెళ్ళింది. అప్పుడు నేను కూడా ఓ ప్రశ్న అడిగాను. అంతగా పెద్ద చదువులు చదివే భాగ్యం నాకు లేదట. ఓ ఇంజనీర్తో పెళ్ళి అవుతుందని చెప్పాడు. నిజంగా మా వాళ్లకంతా ఆయన మాటంటే వేదం. అక్షరాల అన్నీ ఆయన చెప్పినట్లుగానే జరుగుతాయే. ఆయనలో ఏదో తెలియని దివ్యమైన మహత్తు ఉందనిపించింది. నీకు మెడిసిన్లో సీటు వస్తుందో రాదో ఆయన్ని అడిగి తెలుసుకోవే. కావాలంటే నీకిప్పుడే ఆ జ్యోతిష్కుని అడ్రసు, ఫోన్ నెంబరు ఇస్తాను అంటూ హ్యాండ్ బ్యాగు తెరిచి అడ్రస్ కాగితం బయటికి తీసింది నందిని. ఆయననేం అడగక్కర్లేదు. నాకు మెడిసిన్లో తప్పకుండా సీటొచ్చి తీరుతుంది. నేను డాక్టర్ని అవుతాను. పోనీ పెళ్ళెప్పుడు ఎవరితో అవుతుందో వెళ్ళి అడగవే, ఖచ్చితంగా చెప్తాడు. డబ్బు ఎంతో తీసుకోడు, ఓన్లీ 116 మాత్రమే అని నవ్వుతూ నందిని బలవంతంగా అడ్రస్ పేపర్ని హారిక బ్యాగ్లో ఉంచింది. నేనైతే ఇలాంటివి నమ్మను. నేను డాక్టర్ని అవుతాను. పుష్ప ఏమో ఇంజనీర్ అవుతుంది. ఇంకా తమరేమో ఇల్లాలి అవుతావు. ఆ మాటలకు కిసుక్కున నవ్విందో మారు పుష్ప. చీకటి పడుతుంది, ఇంక పదండే ఇండ్లకి వెళ్దాం. ముగ్గురు లేచి పార్కు గేటు దాటి రోడ్డు మీదికి వచ్చారు. తాము వెళ్లబోయే బస్సు కోసం స్టాప్లో వెయిట్ చేయసాగారు. రావుగారు అవాల్టి న్యూస్ పేపర్ చూస్తూ, ఎంసెట్ రిజల్ట్స్ ఈ నెల 22కి వస్తాయంట కళ్యాణి అన్నాడు భార్యతో. మన హారికకు సీట్ వస్తుందంటారా? భర్తకు కాఫీ కప్పు అందిస్తూ అందామె. చాలా బాగా రాశానంటుందిగా, రావచ్చు. రాకపోతే నెక్స్ట్ ఇయర్ లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకుని మళ్ళీ రాస్తుంది. నో, నెక్స్ట్ ఇయర్ మళ్ళీ రాయనక్కర్లేదు. ఈసారి తప్పకుండా నాకు మెడిసిన్లో వస్తుంది డాడీ. ఎక్కడికో వెళ్ళడానికి నీటిగా తయారై గదిలో నుంచి హాల్లోకి వస్తూ అంది హారిక. గుడ్, వెరీ గుడ్, రావుగారు ఉల్లాసంగా నవ్వుతూ అన్నాడు. నేనలా బయటికి వెళ్ళి వస్తాను మమ్మీ అని చెప్పేసి గేటు దాటి రోడ్డు మీదికి వచ్చాక బ్యాగ్లో నుంచి నందిని ఇచ్చిన అడ్రస్ కాగితం ఓసారి తీసి చూసుకుంది. రాత్రి తను పండుకోబోయే ముందు ఆలోచిస్తుంటే తమాషాగా ఓసారి ఆ జ్యోతిష్కుని దగ్గరికి వెళ్ళాలనిపించింది. వెంటనే ఫోన్ చేసి అపాయింట్మెంటు తీసుకుంది. ఆయన పేరు కృష్ణమూర్తి సిద్ధాంతి గారట. నిజంగా భవిష్యత్తులో జరగబోయేది అంత కరెక్ట్గా చెప్తాడా? ఓ మారు పరీక్షించవలసిందే అనుకుంది. ఫ్రెండ్స్ ఎవరికీ చెప్పకుండా అందుకనే ఒంటరిగా ప్రయాణం. ఆ ప్లేస్లోకెళ్ళాలంటే ఏ నెంబర్ బస్ ఎక్కాలో గుర్తుంచుకొని గబగబా బస్ స్టాప్కెళ్ళి 2 బస్సులు మారి ఆ జ్యోతిష్కుని ఇంటికి చేరుకుంది. ఇండ్లు తొందరగానే దొరికింది. గేట్ తీసుకుని లోపలికెళ్ళింది. ఇంట్లో ఎవరూ లేరన్నట్టుగా అది నిశ్శబ్దంగా ఉంది.
కాలింగ్ బెల్ నొక్కింది హారిక. పనికుర్రాడు కాబోలు తలుపు తెరిచి లోపలికొచ్చి కూర్చోమన్నాడు. కుర్చీలో కూర్చొని ఓ మారు చుట్టూ పరికించి చూడసాగింది. చాలా మామూలుగా ఉందా ఇంటి వాతావరణం. ఎదుటి గోడకి నిలువెత్తు రామకృష్ణ పరమహంస, స్వామి వివేకానంద ఫోటోలే కాక మరో 2 సాధు పుంగవుల ఫోటోలు కూడా ఉన్నాయి. ఆ హాలుకి ముందు గోడకి బయటికి చూస్తే వీధంతా కనిపించేలా పెద్ద అద్దాల కిటికీ ఉంది. వాటికి అతి పల్చని తెల్లని నైలాన్ పరదా వేసి ఉంది. ఇంతలో సిద్ధాంతి గారు లోపలి గదిలో నుంచి బయటికి వచ్చారు. ఆయన్ని చూడగానే చటుక్కున మర్యాదగా లేచి నిలబడింది హారిక. ఎర్రంచు తెల్లటి జరీ పంచపైన నిండుగా కప్పుకున్న ఉత్తరీయం, ఆ పైన మెడలో పెద్ద పెద్ద రుద్రాక్షలతో ఉన్న 2 వరసల పొడుగాటి మాల, నుదుట 3 గీతల్లా దిద్దిన విభూది రేఖల్లో మధ్యన గంధము ఎర్రని కుంకుమతో కోలగా తీర్చిదిద్దుకున్న ఆ బొట్టు శివుని 3వ నేత్ర భంగిమలో అగుపిస్తుంది. రాత్రి ఫోన్ చేసిన హారికవు నువ్వేనా అమ్మా? గొంతు కూడా ఆయనది ఎంతో సౌమ్యంగా సరళంగా ఉంది. ఆ నేనేనండి. హారిక 2 చేతులు జోడించి నమస్కారం చేసింది ఆయనకు. ఆయుష్మాన్ భవ ఆశీర్వదిస్తున్నట్లుగా చెయ్యెత్తి కుర్చీలో కూర్చున్నాడాయన. ఇందాక తలుపు తెరిచిన పనికుర్రాడు తలతలలాడే ఓ కొత్త ఇత్తడి పళ్ళెంలో 6-7 రకాల పూలు తెచ్చి వాళ్ల ముందున్న చిన్న టేబుల్పై పెట్టి మౌనంగా తిరిగి లోపలికెళ్ళిపోయాడు. కూర్చోమ్మా. ముందు నువ్వు తెచ్చిన కానుక, నువ్వు నన్ను ఏమి అడగడానికి వచ్చావో అది క్లుప్తంగా ఒక కాగితంపై రాసి మడిచి ఈ పళ్ళెంలో పెట్టి నీ ఇష్ట దైవాన్ని ప్రార్థించి నీకు బాగా నచ్చిన ఓ పువ్వు తీసి నా చేతిలో పెట్టు తల్లి. బ్యాగ్ తెరిచి పెన్ను తీసి టేబుల్ మీద పేపర్ వెయిట్ కింద బొత్తుగా పెట్టిన తెల్ల పేపర్లో నుంచి ఒకటి తీసి ఆయనకు కనపడకుండా ఏదో రాసి తను తెచ్చిన డబ్బుతో పాటు ఆ కాగితాన్ని మడిచి పళ్ళెంలో పెట్టి తన ఇష్ట దైవమైన బాసరా సరస్వతీదేవిని ఓసారి మనసులో ప్రార్థించుకొని తనకు బాగా నచ్చే మల్లె పువ్వు తీసి ముందుకు చాచిన ఆయన కుడి చేతిలో పెట్టింది నిశ్శబ్దంగా. హారిక గుండెలు చిత్రమైన ఏవో టెన్షన్తో కొట్టుకోసాగాయి. ఊపిరి బిగబెట్టి చూడసాగింది. కళ్ళు 2 నిశ్చలంగా మూసుకొని ఏదో మంత్రం జపిస్తున్నట్లుగా మెల్లిగా ఆయన పెదాలు కదలాడుతున్నాయి. ఆయన ముఖ కవలికలను పరిశీలిస్తుంటే నిజంగానే తనకు తెలియని అద్వితీయమైన అతీంద్రియ శక్తులు ఏవో ఆయనలో ఉన్నట్లుగా గోచరించింది ఆ క్షణం హారికకు. 2 నిమిషాలకు మెల్లగా కళ్ళు తెరిచి హారికను చూస్తూ ముందు చిన్నగా నవ్వాడాయన. ఏం చెప్తాడోనని హారిక ఉత్కంఠతో ఎదురు చూస్తుంది. నీ పెళ్లి 5 సంవత్సరాలకి సరిగ్గా ఇదే నెలలో జరుగుతుంది. వాట్? తను కాగితంలో రాసిన నా పెళ్లి విషయం చూడకుండానే ఎలా తెలిసింది? ఈయనకేం దివ్య దృష్టి లేదు కదా. మై గాడ్, వాట్ ఐ వండర్ మనసులో అనుకుంటుంది హారిక. మళ్ళీ ఆయనే అన్నాడు, నీ పెళ్లి ఏ డాక్టర్తోనో ఇంజనీర్తోనో అని అనుకుంటున్నావా? ఊహూ, అదేం లేదు. అదిగో అలా తల తిప్పి కిటికీలోంచి ఓ మారు బయటికి చూడు. ఆ వీధి అరుగుపైన కూర్చొని ఉన్నాడే ఓ భిక్షగాడు, వాడితో అవుతుంది నీ పెళ్లి. ఆ మాటలు వినగానే షాక్ తిన్నట్లయింది హారిక. అప్రయత్నంగానే తల తిప్పి వీధిలోకి చూసింది. మురుగు కాలువ పక్కనున్న ఎదురింటి వాళ్ల అరుగు మీద నిజంగానే అడుక్కునేవాడిలా ఉన్న ఓ మనిషి మాసి అక్కడక్కడ చిరిగిన దుస్తులతో గుబురుగా పెరిగిన జుత్తు భుజాలను కప్పేస్తుండగా అటు తిరిగి కవర్లో నుంచి ఏదో తీసుకొని మురికి చేతులతో ఆబగా తింటున్నాడు. ఏమంటున్నారు? మతిలో ఉండి మాట్లాడుతున్నారా? ఆగ్రహ ఆవేశాలతో కళ్ళు నిప్పులు కురిపిస్తుంటే గదించింది హారిక. నిజం తల్లి, బ్రహ్మరాతను ఎవరూ తప్పించలేరు. ముమ్మాటికి నీ పెళ్లి ఆ బికారితోనే అవుతుంది. ఏమాత్రం తొనక్కుండా నిశ్చలంగా ఉందాయన గొంతు. షటప్, గట్టిగా హూంకరించింది. చెప్పు తీసి కొట్టాలన్నంత కోప ఆవేశాలు కట్టలు తెంచుకున్నాయి. కంపిస్తున్న శరీరంతో గేట్ తీసుకుని బయటికెలా వచ్చిందో ఇంటికెలా చేరిందో నిజంగా హారికకే తెలియదు. హాల్లో ఉన్న ఫోన్ మోగుతుంది. కళ్యాణి ఎత్తి హలో అంది. నేను ఆంటీ నందినిని మాట్లాడుతున్నాను. ఓ నువ్వా?
ఎలా ఉన్నావమ్మా? బాగున్నానాంటీ. హారిక నీకే ఫోన్ అంటూ పక్క గదిలో ఉన్న కూతుర్ని కేకేసింది. పండుకున్న హారిక ఇష్టం లేనట్టుగా బద్ధకంగా లేచి వచ్చి రిసీవర్ చేతిలోకి తీసుకొని హలో అంది. హాయ్, ఏం చేస్తున్నావే? పడుకున్నాను. ఏం ఒంట్లో బాగాలేదా? బాగానే ఉంది, జస్ట్ రిలాక్స్ అంతే. అవును, నువ్వు ఆ జ్యోతిష్కుని దగ్గరికి వెళ్ళావా? అబ్బే లేదే. లోలోన గతుక్కుమంటూ తేలిగ్గా అబద్ధం చెప్పింది సింధి. అమ్మయ్యా, వెళ్ళావేమోనని భయపడుతున్నానే. ఎందుకని? అదేం లేదే, అతడు చెప్పేవన్నీ నిజంగా అక్షరాలా జరుగుతాయి. నువ్వు ఒకవేళ ఆయన దగ్గరికి వెళ్ళి ఏదైనా అడిగితే నెగిటివ్ ఆన్సర్ వచ్చిందనుకో, ఎంసెట్ రిజల్ట్స్ వచ్చే ముందు అనవసరంగా అప్సెట్ అవుతావని వెళ్ళవద్దని చెప్దామని ఫోన్ చేశానంతే. ఓ అలాగా, మరింక ఉంటానే బాయ్. మర్చిపోయిన ఆ విషయం మళ్ళీ గుర్తు చేసినట్లు అయింది. నందిని ఫోన్ వలన ఆ రోజు నుంచి ఆమె మనసులో లేదు. చంచలంగా తయారైంది. మాటిమాటికి సిద్ధాంతి గారన్న ఆ మాటలే చెవుల్లో గింగురుమని మారుమోగుతున్నాయి. భోజనం చేద్దాం రావే. టేబుల్ మీద అన్నీ సర్ది కూతుర్ని పిలిచింది కళ్యాణి. నాకు ఆకలిగా లేదు మమ్మీ, ప్లీజ్ నువ్వు తినేసేయ్. ఏంటో 2-3 రోజుల నుంచి నువ్వు అదోలా ఉంటున్నావు. ఏమైంది హారిక? ఏమీ లేదు. ఒంట్లో బాగోలేదా? అబ్బే అదేం లేదు. మరెందుకు ఈ నిరుత్సాహం? మెడిసిన్లో సీటు రాదేమోనని బెంగ? నో నో నో, అలాంటిది అస్సలు లేదు మమ్మీ. మార్నింగ్ 2 ఇడ్లీలు ఎక్కువగా తిన్నాను, అందుకే ఆకలిగా లేదు. నువ్వు కూర్చో, నీకు వడ్డిస్తూ కంపెనీ ఇస్తాను అంటూ వచ్చి హారిక తల్లికి ఎదురుగుండా కూర్చుంది. కళ్యాణి మౌనంగా ప్లేట్లో అన్నం కూర వడ్డించుకొని కలుపుకోసాగింది. మమ్మీ, నిన్నో విషయం అడగనా? ఉన్నట్టుండి హారిక ప్రశ్నించింది. ఏంటి అన్నట్లుగా తల్లి కళ్ళెత్తి చూసింది కూతురి వంక. జాతకాలు, జ్యోతిష్యము, వాస్తు ఇవన్నీ నువ్వు నమ్ముతావా మమ్మీ? చిన్నగా నవ్విందో మారు కళ్యాణి. నువ్వు సైన్స్ స్టూడెంటివి కదా, నీకు ఇవి ఫూలిష్గా కనిపించవచ్చు, కానీ నేను మాత్రం వీటిని నమ్ముతాను. మనకున్న 2 కళ్ళు ఒకదాన్ని ఒకటి ఎలా చూడలేవో అలాగే సైన్సు, నమ్మకం ఈ రెండును. సైన్స్ నమ్మకంను ఒప్పుకోదు, నమ్మకాన్ని సైన్స్ అంగీకరించదు. ఈ 2 ఉంటేనే మానవ జీవన సరళి సవ్యంగా ఉంటుందని నేను అనుకుంటున్నాను. జాతకం చూసి జ్యోతిష్యం చెప్పి గ్రహశాంతులు అవి ఇవి చెయ్యమని చెప్తారు కదా కొందరు. నిజంగా వాళ్ళు చెప్పినట్లుగా జరుగుతాయా మమ్మీ? చెప్పలేము, జరగచ్చు, జరగకపోవచ్చు. మానవ జీవితాలలో అనుకోకుండా జరగబోయే కష్ట నష్టాలకు, ముంచుకొచ్చే ఉపద్రవాలను తాత్కాలికంగా నివారించడానికి ఈ పూజలు, పునస్కారాలు, దానాలు, ధర్మాలు, నవగ్రహ శాంతులు, హోమాలు, యజ్ఞాలు ఎవరి తాహతుకు తగినట్లుగా వారు చేస్తూనే ఉంటారు. కానీ ఇవన్నీ మన ఉపశమనం కోసమే అని కొందరంటారు. ఎవరి కర్మఫలం వాడు అనుభవించవలసిందే. విధాత మన నుదుటన ఎలా రాస్తే అలా జరుగుతుందని మరికొందరంటారు. మా ఊరిలో నీ జాతకాన్ని రాసిన మా ఇంటి పురోహితుడైన వెంకటకృష్ణయ్య శాస్త్రి గారు ఏమన్నారో తెలుసా? ఏమన్నాడో త్వరగా చెప్పు మమ్మీ. హారిక గుండెలు ఒక్క క్షణం స్పీడ్గా కొట్టుకోసాగాయి. ఏమన్నాడంటే నీవు గొప్ప విద్యావంతురాలివవుతావని, అందగాడైన అతి భాగ్యవంతునికి ఇల్లాలివవుతావని చెప్పాడు. తల్లి అన్న మాటలు, సిద్ధాంతి గారు చెప్పినవి పరస్పర విరుద్ధమైన మాటలుగా తోచాయి హారికకు. మనసెక్కడో విహరిస్తుంది. హారిక అనుకున్నట్లుగానే మెడిసిన్లో సీటు రావడం, డాక్టర్ కావడం ఓ 5 ఏళ్లు కాలగర్భంలో ఇట్టే తిరిగిపోయాయి. ప్రస్తుతం హౌస్ సర్జన్ చేస్తుంది. రావుగారి దంపతులు తమకున్న ఒక్కగానొక కూతురి కోసం ఫైనల్ ఇయర్ నుంచే సంబంధాలు వెతకడం మొదలుపెట్టారు. దాని ఫలితమే ఓ మంచి సంబంధం వచ్చింది హారికకు. మొదట తను పెళ్ళి ఇప్పుడే వద్దంది, పీజీ చేస్తానంది. కానీ తల్లిదండ్రులు చాలా బలవంతం చేయడంతో పెళ్లి చూపులకు ఒప్పుకుంది. పెళ్లి కొడుకు పేరు అభినవ్. మంచి 6 అడుగుల అందగాడు, బిజినెస్ మ్యాన్, గొప్ప స్థితిపరుడు. తనను పై చదువులకు అమెరికాకో లండన్కో ఎక్కడికన్నా పంపడానికి ఓకే అన్నాడు. ఏ కోణంలో చూసినా ఒక్క వంక కూడా పెళ్లి కొడుకులో కనిపించలేదు హారికకు. సంతోషంగా పెళ్లి కొప్పేసుకుంది. రావుగారు కూతురి పెళ్లి రంగరంగ వైభవంగా జరిపించారు. ఆ రోజు నైట్ రిసెప్షన్కు ముందు అభినవ్ తయారయ్యి భార్య దగ్గరికి వచ్చి, మనం ఇప్పుడు ఓ చోటుకు వెళ్ళాలి హారిక, పద పద అని
తొందర చేస్తూ చెయ్యి పట్టుకొని కారు దగ్గరికి తీసుకొచ్చాడు. ఇంతకీ గురువు ఎవరు అభినవ్? ఆయన మన పెళ్ళికి రాలేదా? లేదు, ఆయన ఏ పెళ్ళిళ్ళకు ఎక్కడికి వెళ్ళడు. ఈనాడు నేను ఈ ఉన్నత స్థితిలో ఉన్నానంటే ఆయన చలువే. మనము గురువుగారి ఆశీర్వాదం తీసుకొని వెంటనే వెళ్ళిపోదాం. నా పెళ్ళి ఓ అందమైన డాక్టర్ చదివిన అమ్మాయి అవుతుందని చెప్పారు. అక్షరాల అలాగే జరిగింది. ఆయన మాటలకు నేనెంతో విలువిస్తాను. ఆయన ఆజ్ఞ లేనిది నేనేమీ చెయ్యను హారిక. అభినవ్ మాటల్లో పడి సరిగ్గా గుర్తించలేదు కానీ అవే పరిసరాలు, అదే వీధి. కారులో నుంచి చూస్తున్న హారిక మనసు 5 ఏళ్ల నాటి గతంలోకి వెళ్ళింది. కారు ఆ ఇంటి ముందు ఆగగానే హారికకు సందేహం తీరిపోయింది. ఇది ఆ జ్యోతిష్కుడు సిద్ధాంతి ఇల్లు. ఆయన అభినవ్కు గురువా? ఎలా? తనలో తాను పదే పదే ప్రశ్నించుకుంది. హాల్లోని ఆయన గారి దర్శనమైంది. తను ఇంటర్ అయ్యాక 5 ఏళ్లప్పుడు వచ్చిన సమయంలో ఎలా ఉన్నాడో ఇప్పుడు అలాగే ఉన్నాడు. చెక్కు చెదరని రూపురేఖలు, రవ్వంత కూడా మనిషిలో మార్పు లేదు. తనను ఆయన ఎక్కడ గుర్తిస్తాడో ఏమోనని హారిక ఓ పక్క భయాందోళన చెందుతూనే ఉంది. అనుకున్నట్లుగానే జరిగింది. నువ్వు హారికవే కదూ? సందేహ నివృత్తి కోసం అన్నట్లు అడిగాడాయన. అవనన్నట్లుగా మెల్లగా తలూపింది ఓ మారు హారిక. ఏంటి? అడిగాడు అభినవ్. హారిక, మీకు ముందే తెలుసా గురువుగారు? సంభ్రమాశ్చర్యాలతో. ఏం మాట్లాడలేదైనా. చిన్నగా నవ్వి మౌనంగా ఉండిపోయాడు. భర్తతో పాటు హారిక కూడా ఆయన పాదాలకు నమస్కరించకుండా ఉండలేని పరిస్థితి అది. ఆయన చెయ్యెత్తి ఆయుష్మాన్ భవ అని ఆశీర్వదిస్తూ కూర్చోమన్నట్లుగా కుర్చీలు చూపాడు వాళ్ళకి. బెంగళూరులో కొత్తగా హారిక పేరు మీద మన కంపెనీ బ్రాంచ్ ఒకటి ఓపెన్ చేయబోతున్నాను. దాని ప్రారంభోత్సవానికి మంచి ముహూర్తం పెట్టాలి గురువుగారు. అభినవ్ అడుగుతుంటే తప్పకుండా అంటున్న ఆయన మాత్రం నూతన పెళ్లి కూతురు ముఖంలోని ఆహభావాలని తెరిపారగా పరికిస్తూ, ఏమ్మా, సరిగ్గా నేను చెప్పినట్లుగానే జరిగిందా నీ పెళ్ళి? ఇప్పుడేమంటావు? ఆ రోజు కోపంతో బుసలు కొడుతూ వెళ్ళావు అన్నాడు. అవును, మీరు చెప్పినట్లుగానే సరిగ్గా అదే నెలలో జరిగింది నా పెళ్ళి. కానీ అంటూ ఏదో అడగబోయిన హారిక భర్త ముఖం వైపు చూసి అర్ధోక్తిలో ఆగిపోయింది. నేనిప్పుడు చెప్పినా నువ్వు నమ్మవేమో కానీ ఆనాడు ఆ వీధి అరుగు మీద నేను నీకు చూపించిన ఆ బికారివాడేనమ్మా ఈనాడిలా చాలా ఖరీదైన భర్తగా నీ పక్కనున్న ఈ అభినవ్, తెలుసా? ఉలిక్కిపడింది హారిక. అదెలా సాధ్యం? కాల ప్రవాహంలో బండ్లు ఓడలవుతాయి, ఓడలు బండ్లవుతాయి. ఆ బీద బికారిని నేనే చేరదీశాను. డిగ్రీ చదువుకున్నాక తల్లిదండ్రులు యాక్సిడెంట్లో తన కళ్ళ ముందే చనిపోగా ఏకాకి ఆ షాక్తో మానసిక వికలుడై ఊరంతా తిరుగుతూ అప్పుడప్పుడు ఆ వీధి అరుగు మీద కూర్చొని అడుక్కొని తింటూ ఉండేవాడు. అలాంటి వాడిని నా ఇంట్లో ఆశ్రయం కల్పించి ఓ మంచి డాక్టర్ని చూపించి మందులు వాడి ఆరోగ్యం బాగు చేయించాను. MBA చదవడానికి ప్రోత్సహించాను. ఓ రోజు యథాలాపంగా అభినవ్ కొన్న లాటరీ టికెట్ 10 లక్షల బహుమతి వచ్చింది. లక్ష్మీదేవి కటాక్షించింది. ఆ డబ్బుతో బిజినెస్ ప్రారంభించాడు. పట్టిందల్లా బంగారం అవ్వసాగింది. పెద్ద పెద్ద కంపెనీలు పెట్టి 100 మంది నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తూ ఈనాడు మన రాష్ట్రంలోనే కాక పక్క రాష్ట్రాలలో కూడా తన వ్యాపారాన్ని విస్తరిస్తూ అభివృద్ధి పదంలో ముందుకు దూసుకుపోతున్న అభినవ్ నిజంగా అభినందించదగినవాడు. ఇలాంటి స్ఫూర్తి అనుకున్నది సాధించడం అందరికీ సాధ్యం కాదేమో. బ్రహ్మదేవుడు స్వర్గలోకంలోనే ఒకరితో ఒకరిని కలిపి 3 ముళ్ళు వేయిస్తాడంటారు. అది అక్షరాల నిజమని నీ జీవితంలో రుజువైంది. ఇంకా ఇప్పుడైనా నమ్ముతావా? బ్రహ్మలిఖితాన్ని ఎవరూ చెరపలేరని అంటున్న సిద్ధాంతి గారి మాటలు విన్న హారిక నిజంగా అచేతనంగా శిలా ప్రతిమై అయ్యింది.